ప్రియులారా, కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఉన్నది ఒకే జీవితం. దేవుడిచ్చిన విలువైన జీవితాన్ని ఎలా జీవిస్తామన్నదే మన ఎదుట దేవుడు పెట్టిన పరుగు పందెము. ఒక పరుగు పందెం మనం చూసినట్లయితే ఒకే స్ట్రైట్గా ఉంటుంది. 10 మంది నిలబడినప్పుడు వాళ్ళు ఎలాగో పరిగెత్తారో వాళ్ళ సొంత చిత్తం అది. ఎవరైతే ఆ పరుగు పందెం పెట్టిన అధికారులు ఉంటారో వాళ్ళ నియమ నిబంధన ప్రకారం ఎవరైతే కరెక్ట్గా పరిగెత్తి అంతం వరకు చేరతారో వాళ్ళకే బహుమానాలు ఇస్తారు. నేను మధ్యలో దూరి పరిగెడతాను, నేను ఫస్ట్ వచ్చాను కదా అంటే వాళ్ళు అంటారు, మా నియమ నిబంధన ప్రకారం నువ్వు మొదట నుంచి పరిగెత్తాలి. ఒకడు పక్కన వాళ్ళందరినీ తోసేసి పరిగెత్తే ఆ అధికారులు అంటారు, నువ్వు మా నియమ నిబంధన ప్రకారం నువ్వు పక్కన వాళ్ళు తోసి పరిగెత్తావు కనుక నీకు మేము బహుమానం ఇవ్వలేమంటారు. ఎవరైతే పరుగు పందెం మొదటి నుంచి వాళ్ళు పెట్టిన ప్రతి నియమ నిబంధనను పాటిస్తూ అంతం వరకు చేరి గెలుస్తారో అట్టి వారికే ఆ పరుగు పందెం పెట్టిన అధికారులు ఏమిస్తారు? ఖచ్చితంగా బహుమానం అనేది ఇస్తారు. చూడండి, క్రైస్తవ జీవితం కూడా యేసు ప్రభు వారు నియమ నిబంధనలు పెట్టే ఈ పరుగు పందెంలో మన అందరినీ పరిగెత్తమన్నారు. దైవ సేవకులు కానీ విశ్వాసులు కానీ ఎవరైనా ఏదైనా మన ఆత్మీయ జీవితం పౌలు అంటాడు, అనేక జ్ఞానముతో ఎలాగైనా క్రీస్తు వైపు తిప్పాలని ప్రయాసపడ్డంట. కొలస్సి 1:5 ఉంటుంది. మేమంట దేవసేవకులంట ఎలాగైనా క్రీస్తు ఎదుట నిన్ను సంపూర్ణంగా నిలబెట్టాలి, ఎలాగైనా నిలబెట్టాలి అంతే. దైవ సేవకులు దేవుడిచ్చిన ఉన్నతమైన లక్ష్యం ఏంటో తెలుసా? దేవుడు అప్పగించిన ఒక వ్యక్తిని, ఒక ఆత్మను ఎలాగైనా ఎదుట నిలబెట్టి, ప్రభా నిలబెట్టేసామయ్యా, మా పని అయిపోయింది ప్రభు. ఒకవేళ నిలబడలేదా, ఇక్కడ దైవ సేవకులని మాకు ఘనతలు ఉంటాయి కానీ అక్కడ మాత్రం దేవుడు కొరడాలు చెప్తారండి. నీకు అప్పగించిన పని నువ్వు చెయ్యవా? నీకు అప్పగించిన ఆత్మను నా ఎదుట సంపూర్ణుడిగా సంపూర్ణురాలుగా చేసి నిలబెట్టవా? భూమి మీద నీకు గౌరవ మర్యాదలు ఇప్పించలేదా? భూమి మీద నీకు ఉన్నత స్థానాలు ఇప్పించలేదా? భూమి మీద నీకు ఘనత ఇప్పించలేదా? మరి ఏంటి నీ పని అని అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ రోజు దుఃఖపడే రోజు అనేది వస్తుంది. కాబట్టి దేవుని సేవకులం అంటే సేవకులం. మేము పని చేయాలి, మాకు జీతం ఆయన ఇస్తారు, మేము ప్రతి ఒక్కరిని క్రీస్తు ఎదుట నిలబెట్టాలి. కాబట్టి ఒక పరుగు పందాన్ని మనం ప్రారంభించి ఉన్నాం. ఆ పరుగు పందం ప్రారంభం ఏంటి? రక్షణ. ఏంటి? రక్షణ. మనం అందరం రక్షణ పొందుకున్నామా? చేతులు ఎత్తండి. మేము రక్షణ పొందామన్న వాళ్ళు చేయొద్దండి. సిగ్గుపడకండి. అందరు ఎదుట సిగ్గుపడతాయంట, ఆయన సిగ్గుపడతారంట. ఆయన సిగ్గుపడినారంటే ఇంకా మనకు ఏం ఉండవు. బైబిల్లో ఉంది, అన్ని జనుల ఎదుట మనుషుల ఎదుట నా నామం నిమిత్తం ఎవరైనా సిగ్గుపడ్డారా, నేను దూతల ఎదుట సిగ్గుపడతా అన్నారు. ఇంకా అంతే. దూతల ఎదుట ఇలా అన్నారు అనుకున్నా అయిపోయినట్టే మన జీవితం. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరు చేతులు ఎత్తినందుకు. రేపు దేవుడుగా దూతలు ఎదుట మీ అందరిని బట్టి ఆనంది నా బిడ్డే అన్న రోజు మనం చూడబోతున్నాం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియులారా, రక్షణ పొందిన మనం అందరము ఈ పరుగు పందాన్ని ప్రారంభించి ఉన్నాం. ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్కరం, ఒక్కొక్క ప్రాంతంలో మన జీవితాల్లో దేవుడు ఎక్కడ పుట్టించున్నారో అక్కడే దేవుడు పంపించిన సంఘాల్లో మనం స్థిరపడుతూ ఈ పరుగు పందెంలో ముందుకెళ్తున్నాం. ఈ పరుగు పందెంలో చివరి వరకు మనం కాపాడుకోవాల్సింది ఏంటని పౌలు అంటున్నాడు? విశ్వాసమును కాపాడుకుంటేని. సో ఈ పరుగు పందెంలో అసలు కాపాడుకోవాల్సింది ఏంటి? ఆస్తుల, పేరు ప్రఖ్యాతుల? పౌలు ఏమంటున్నాడు? అన్ని జనులకు అపోస్తలుడు ఆయన, అంటే మన అందరికీ ఆయనే అపోస్తలుడు. ఆయన చెప్పిన మాట ఏంటి? విశ్వాసమును కాపాడుకుని. ఇప్పుడు కూడా మా నాన్నగారు 2020లో చనిపోయినప్పుడు ఆయన సమాధి మీద ఏ వాక్యం పెట్టాలంటే, ఓ పాస్టర్ గారు ఈ వాక్యమే పెట్టాలన్నారు. ఓకే అండి, ఏం వాక్యం? నా పరుగు తుదముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకునే. అది పౌలు గారిది కదండి అని నేను అడిగా. పౌలు గారు అంటే మనం కూడా అదే కదా పెట్టుకోవాల్సిందే అన్నారు. ఓకే అండి, మా నాన్నగారు సమాధి మీద ఏం పెట్టించాను? నా పరుగు తుదముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటే. ఈ మాట చదివినప్పుడు అనేక మంది సమాధుల మీద ఈ మాటే చూస్తున్నాను, అనేక మంది పరలోక పిలుపు అనే బ్యానర్ల మీద ఇదే వాక్యం నేను చూస్తున్నా.
ఒకసారి వాళ్ళ జీవితాలు మనం ఎలాగో చూడలేం కాబట్టి మన జీవితాలు చూద్దాం. నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? నీ విశ్వాసం నిజంగా కాపాడుకుంటున్నావా? ఏంటా విశ్వాసము? ఏంటా విశ్వాసం మనం కాపాడుకునేది? నువ్వు ఒక పాపం చేసినప్పుడు క్షమించే దేవుడు ఆయన పాదాల దగ్గరకు వచ్చే విశ్వాసం నీకు ఉందా? నువ్వు ఒక పాపము చేసినప్పుడు ఈ పాపాన్ని ఒప్పుకోకపోతే నన్ను శిక్షిస్తారనే విశ్వాసం నీకు ఉందా? నువ్వు ఒక పాపము చేసినప్పుడు నా దేవునికి నేను అవమానకరంగా ఉన్నా, నన్ను చూసిన వాళ్ళు వీళ్ళేం క్రైస్తవులు, వీళ్ళేంటి ఇంత అవమానకరంగా ఉన్నారనే విశ్వాసం నీకు పుడుతుందా? ఇవి పుట్టకపోతే విశ్వాసాన్ని కాపాడుకోవట్లా. యేసు ప్రభు దేవుడని దెయ్యాలు కూడా నమ్ముతున్నాయంట. అదే యాకోబు రాసిన పత్రిక ఉంటుంది. దెయ్యములు సాక్ష్యం ఇస్తున్నాయంట, ఆయనే ప్రభు అంటున్నాయంట. మనం సాక్ష్యం ఇవ్వడంలో పెద్ద విశేషం ఏముంది? కానీ ఆయన చెప్పిన బోధ యందు, ఆయన చూపించిన మార్గమందు, ఆయన పెట్టిన ఆజ్ఞల యందు నువ్వు పాటిస్తే అదే నీ విశ్వాసం. యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక మాట, చక్కని మాట ఉంటుంది. ఎవరంట దేవుణ్ణి ప్రేమించేవారు? ఈ లోక సంబంధమైన ప్రేమ. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటారు. కానీ దేవునికి ప్రేమించేవారంట అలా చెప్తే ఒప్పుకోరంట. ఆయన ఎవరైతే నా ఆజ్ఞలను పాటిస్తారో వారే నన్ను ప్రేమిస్తున్నారు. ఆజ్ఞలు పాటిస్తే ఆయన ప్రేమించినట్టంట. కానీ రోజు ఆరాధన చేయడం వల్ల, రోజు వాక్యాలు చెప్పడం వల్ల, వినడం వల్ల, రోజు స్తుతించడం వల్ల ప్రేమించినట్టు కాదంట దేవుని దృష్టిలో. భక్తి వేరది. దేవుని ప్రేమించడం అంటే నీ చెయ్యి ఒక పాపము చేసేలా ప్రేరేపించబడుతున్న దేవుడు పెట్టిన సరిహద్దు అంటూ నాకు ఉంది, నేను చెయ్యను. ఒక మాట వదిలేటప్పుడైనా అమ్మో దేవుడు నా ప్రతి మాటను బట్టి నన్ను జవాబు అడుగుతారనే విశ్వాసం నీలో ఉంటే నువ్వేం చేస్తావు? మాట్లాడవు ఆ మాట. ఈరోజు ప్రస్తుత సమాజం అంత్య దినాల్లో ఎలా అయిపోయిందంటే అన్యుల కంటే దారుణంగా వెళ్ళిపోయిందండి క్రైస్తవ్యము. సినిమా పాటలు పాడేస్తున్నారు, సినిమా డ్యాన్సులు వేసేస్తున్నారు. యేసయ్య చెప్పిన విశ్వాసం ఇదా? ఇంటి డ్యాన్సులు ఏమని చెప్పిన విశ్వాసం ఉందా మనలో? పాపక్షమాపణ, మారు మనసు అనే విశ్వాసం దేవుడు చెప్తే పాపక్షమాపణ వెళ్ళిపోయింది, మారు మనసు పక్కకి వెళ్ళిపోయింది. ఏమొచ్చింది ఆ ప్లేస్లో? లోకం వచ్చేసింది. లోకపు విశ్వాసము దేవుని విశ్వాసం అనే మాయా విగ్రహం వేసుకొని సంఘంలోకి వచ్చి కూర్చుంది. ఈరోజు ఒక యవనస్తుని పట్టుకొని, ఏంటి నీ విశ్వాసం? నేను తాగినా, నేను తందనాలాడినా, నేను సినిమా థియేటర్లకు పోయినా నా యేసయ్య దేవుడు, ఆయన నన్ను ఆశీర్వదిస్తారు. నేను ఎలా రోడ్డు పైన తిరిగినా, నేను ఆదివారం చర్చి పోతే మా పాస్టర్ గారు చేయి పెట్టి దేవుడు నిన్ను బహుగా దీవించబోతున్నారు అనగానే నా యేసయ్య నా విశ్వాసం. ఇలాంటి విశ్వాసాలు యేసు ప్రభు వారు కానీ అపోస్తలులు బోధించింది. ఆయన చెప్పిన విశ్వాసం ఇది కాదు. ఇది లోక సంబంధమైన విశ్వాసము. లోకంలో నా తల్లిదండ్రులు నేను ఏం చేసినా నన్ను భరించాల్సిందే. నేను తాగొచ్చినా నాకు అన్నం పెట్టాలి మా అమ్మ. నేను రోడ్డు పైన గొడవ పెట్టి వచ్చినా మా నాన్న, జైలుకి వెళ్ళినా మా నాన్న వచ్చి నన్ను విడిపించాలి. ఇలాంటి విశ్వాసాలు ఎక్కడ దేవుడు చూపించాల. మన ఒక సహోదరి ఫోన్ చేసింది, అన్నయ్య మా ఆయన బైక్లో వెళ్తుంటే పోలీసులు పట్టుకున్నారు, అరెస్ట్ చేశారంట అన్నయ్య, ప్రార్థన చేయండి అన్నయ్య. అమ్మా ఎందుకు పట్టుకున్నారమ్మా? త్రాగి వెళ్తుంటే పట్టుకున్నారు అన్నయ్య, ప్రార్థన చేయండి అని. నేను ఒకటే అన్నా, నా యేసయ్య అలాంటి దానికి సహాయం చేయడమ్మా. మీ ఆయనకు చాలాసార్లు చెప్పాం తాగకూడదు, ఇది మన క్రైస్తవ్యంకి విరుద్ధం, కానీ మీరు ప్రార్థన చేయాలి. ఇప్పుడు కానీ నేను నీ భర్తను దేవుడు వెంట్రుకు కూడా టచ్ చేయనియరు, మన దేవుడు సజీవుడు అంటే అప్పుడు నేను అవిశ్వాసిని. దేవుడు అలాంటివి చెప్తా అన్నారా? ఈరోజు అంతా ఇదే ఎక్కువ జరుగుతుంది. నా ఇష్టానుసారంగా జీవించిన పరలోక పిలుపు నా కోసం ఎదురు చూస్తుంది. నేను మహిమలోకి వెళ్తాను. మహిమ అంటేనే అర్థం తెలియని స్థితిలోకి. మా ఇంటి దగ్గర ఒక వ్యక్తి ఫుల్ తాగుబోతు, ప్రతిరోజు తాగొచ్చి భార్యం కొట్టేవాడు. ఆవిడేమో దేవుణ్ణి నమ్ముకునింది. ఆయన చనిపోయినాడు. చనిపోయినప్పుడు వాళ్ళ కొడుకు వచ్చి బ్యానర్ రేపిద్దాము, మీటింగ్ ఎప్పుడు పెడదామంటే ఏంటి ఆ బ్యానర్ అంటే పరలోక పిలుపు అనే టైటిల్ పెట్టాడు. పరలోక పిలుప? మీ నాన్న దేవుణ్ణి నమ్ముకున్నాడా బాబు? మా అమ్మ నమ్ముకునిందిగా. మీ నాన్న పాస్టర్లను బూతులు తిట్టేవాడుగా. ఆయన యేసయ్య గొప్ప దేవుడు, మా నాన్న ఎలాగైనా తీసుకెళ్ళిపోతాడు. బాబోయ్, మాకు బోధించిన విశ్వాసం, బైబిల్లో ఉన్న విశ్వాసం ఇలాంటిదా? ఇంత నీచమైందా? ఇక దేవుడు ఎందుకు? ఇష్టానుసారంగా జీవించండి, చివరిలో మాత్రం నేను మిమ్మల్ని తీసుకెళ్ళిపోతా.
నీ ఇష్టం వచ్చాడు తాగి తందనాడు హాస్పిటల్లో జాయిన్గా నేను వచ్చి స్వస్థపరుస్తా. నీ ఇష్టం వచ్చేప్పుడు బెట్టింగ్లు ఆడు, సినిమా థియేటర్లు చూడు, నీ జీవితాన్ని నాశనం చేసుకో, నా దగ్గరకు వచ్చి యేసయ్య నాకు ఉద్యోగం ఏంటి, ఉద్యోగం ఇచ్చేయాలి. ఇదే అండి యేసయ్య చెప్పిన విశ్వాసము. ఇదే అండి క్రైస్తవులు ప్రస్తుతము అనుసరిస్తున్న విశ్వాసం. ఈ విశ్వాసాన్ని కాదు దేవుడు కాపాడుకోమనింది. నువ్వు తప్పు చేసినప్పుడు నా దగ్గరికి వస్తావు చూడు, ఆ నమ్మకం విశ్వాసం పెట్టుకో. నువ్వు నా దగ్గర ఒప్పుకున్నాక మళ్ళీ ఆ పని చేయనని మాటిస్తావు చూడు, ఆ విశ్వాసాన్ని పెట్టుకో. ఇదిగో నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడే అని వాక్యం ద్వారా చెప్పా చూడు. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే నీది విశ్వాసం. ఇదిగో ఎవరిని మోసం చేయదని చూడు, ఆ మోసం చేయకుండా జీవిస్తే నీది విశ్వాసం. ఈ విశ్వాసాన్ని అండి పౌలు కాపాడుకునింది. ఈ విశ్వాసాన్ని ఈరోజు మనం కాపాడుకోవాల్సింది క్రైస్తవులుగా. ఇలాంటి విశ్వాసం కాకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ చివరిలో నా విశ్వాసం యేసయ్య, నా దేవుడు యేసయ్య అంటే దెయ్యాలు కూడా అన్ని అంధకార పనులన్నీ చేస్తున్నాయంట. సమాధానం లేకుండా చేస్తున్నాయంట, గొడవలు పెడుతున్నాయంట, తాగుబోతులు చేస్తున్నాయంట, వ్యభిచారులుగా చేస్తున్నాయంట. చివరికి అంటాయంట యేసు ప్రభువే దేవుడు అంటాయంట. ఇదేనా ఈరోజు మనం జీవిస్తున్న జీవితం? ఈరోజు క్రైస్తవం ఎందుకు ఇలా అయింది? ఎందుకంటే నీ ఇంట్లో టీవీ ఉంటుంది, చర్చికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తావు. నీ ఇంట్లో ఏమో విశ్వాసం లేదు, నీ మందిరానికి వస్తే చాలా విశ్వాసం, కన్నీళ్ళు కారుస్తాం. నా మాటలు బాధ కలిగించవచ్చు, కానీ ఒకప్పుడు నా జీవితం అదే కాబట్టి నేను నా జీవితాన్ని ఎత్తి చూపిస్తున్నా. నేను వారమంతా లోకానుసారంగా జీవిస్తా, అమ్మాయిలతో తిరుగుతా, సిగరెట్లు తాగుతా, మందు తాగుతా, సినిమాలు చూస్తా, ఫ్రెండ్స్తో బూతులు మాట్లాడుతూ ఇష్టం వచ్చేట్టు జీవించి ఆదివారం మందిరానికి వెళ్ళి యేసయ్యా నువ్వే నా దేవుడు, నువ్వే నా ప్రాణం, రాజా మీ సన్నిధిలోనే ఉంటానయ్యా అని పాట పాడేస్తా. ఇదేనా నా విశ్వాసం? కొన్ని సంవత్సరాలు ఇలాంటి బ్రతికే కానీ ఒకరోజు దేవుడు పట్టుకున్నారు. నువ్వు జీవించే జీవితం నాకు దుఃఖకరంగా ఉంది, నిన్ను ఇంకా సహిస్తున్నందుకు సంతోషించు, నిన్ను ఇంకా భరిస్తున్నందుకు సహోషించు. నువ్వు ఇంత మోసకరంగా జీవిస్తావు, నీకంటే ఇస్కరియోతు యూదా మేలు. మోసం చేసి ఉరేసుకొని చచ్చిపోయినాడు. నువ్వు మోసము చేస్తూ మళ్ళీ నా సన్నిధికి వచ్చి నన్ను ఆరాధిస్తున్నావు, భక్తి చూపిస్తున్నావు, నాకు పరిచర్య చేస్తానని మోసం చేస్తున్నావు అన్నప్పుడు నా గుండె పగిలిపోయింది. అప్పుడు నాకు విశ్వాసం వచ్చింది, నా దేవుడు క్షమిస్తారు ఆయన పాదాలు పట్టుకుంటే అన్నప్పుడు వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చినప్పుడు నా దేవుడు నన్ను క్షమించన్న మాట, మరలా పాపం చేయకము. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీతో దేవుడు చెప్పింది, అమ్మా ఎవరు నేను కొట్టలే కదా, వెళ్ళిపో పోయి ఇంకా పాపం చేసుకున్నారా, మరలా పాపం చేయకు. అలా అయితేనే ఇంకొకసారి రాయి పడదు నీ మీద, అలా అయితేనే నేను క్షమించిన దానికి విలువ ఉంటుంది. ఈరోజు దేవుడు నిన్ను నన్ను క్షమించి సజీవ లెక్కలో ఉంచితే నువ్వు మరలా పాపం చేయకుండా ఉన్నావా? పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, చెప్పడానికి నాకు చాలా బాధాకరంగా ఉంది. కుక్క తన వాంతికి తిరిగి తిన్నట్టు అనేకులంట వాటి వైపు వెళ్ళిపోతున్నారంట. దేవుని సన్నిధికి వచ్చి ఇంకా సినిమాలు చూడను, వారమంతా సినిమాలు చూసినా నన్ను క్షమించంటారంట. చర్చి నుంచి ఇంటికి వెళ్ళగానే మళ్ళీ టీవీ పెట్టి చూస్తున్నారట. మరి ఏంటి బ్రతుకు? ఇదేనా మనం పొందుకున్న రక్షణ? ఇదేనా పరుగు పందెంతో యేసు వైపు గురి చూస్తూ ఆయన నన్ను క్షమిస్తారు, ఆయన నాకు మాట ఇచ్చారు, నాకు నిత్య జీవం ఇస్తున్నారు, ఆయన రక్తాన్ని నా కోసం చిందించారు, ఆ రక్తం ఎంత విలువైంది, ఎంత త్యాగపూరితంగా నా కోసం భరించారు. ఇంక నా దేవుడిని నేను మోసం చేయకూడదు, ఇంకెప్పుడు నా దేవునికి నేను అన్యాయం చేయకూడదు, నా దేవునికి నాకు విరోధంగా ఏది ఉండకూడదని బ్రతుకుతానని మాట ఇచ్చి మనలో అనేకులం ఏం చేస్తున్నాము? మళ్ళీ అదే పాపం, మళ్ళీ అదే మోసం. నేను అంటాను, ఈ భూమి మీద నుంచి నువ్వు నేను తీసుకెళ్ళేటి ఒక ప్రేమ పరిశుద్ధతే. దేవుడు రేపు పరలోకం ఎంట్రన్స్లో నిలబెట్టి ఎంత ప్రేమ కలిగి జీవించావు, ఎంతమందిని ప్రేమించావు, ఎంతమందిని ప్రేమతో క్షమించావు, ఎంతమందిని ప్రేమతో నా యుద్ధకు నడిపించావు. రెండవది, నేను పరిశుద్ధం కనుక ఎంత పరిశుద్ధత కలిగి జీవించావు. నీ నోటితో కాని మాట అనకుండా జీవించావా? ఒకవేళ మాట్లాడితే వెంటనే క్షమాపణ అడిగావా? నీ చూపు ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నిన్ను బట్టి అన్ని జనులు నన్ను ఏమైనా తిట్టుకున్నారా అని దేవుడు ఈ రెండు ప్రశ్నలు మనల్ని అడగబోతున్నారండి. మరి ఎంతమంది రెడీగా ఉన్నారు రేపు దేవుని ఎదుట నిలబెట్టి ఈ రెండు నేను సమాధానం చెప్పగలుగుతున్నా? అదే విశ్వాసాన్ని కాపాడుకోవడం. అంతేగాని భక్తి ఏముందండి, పరలోకంలో దేవదూతలు చేస్తున్నారు, ఆయనకి తెలియని ఆరాధన
లేకపోతే ఈ భూమి మీద మనుషులు చేసే ఆరాధన దేవుణ్ణి మైమర్చేలా చేస్తుందా? కాదు. నీ ప్రవర్తన ఎలా ఉంది? ఏం విశ్వాసాన్ని నమ్ముకున్నావు? అసలు యేసయ్య ఏం విశ్వాసం చూపిమన్నారు? నువ్వు ఏం విశ్వాసం చూపిస్తున్నావు? పాపం చేసి కూడా దేవుని సన్నిధికి వచ్చి నేను పాపాన్ని ఒప్పుకోను, నేను ఇలాగే కఠినంగా ఉంటా, నేను పాట పాడతా, ఇలాంటి విశ్వాసం చూపి మళ్ళా పాపి ఆయన యొద్దకు వచ్చి పశ్చాత్తాపడాలంట. అదే విశ్వాసం. మారు మనసు పొందాలంటే ఇదిగో మారు మనసు తగిన ఫలం ఫలించుడని బైబిల్ సెలవిస్తుంది. ఆత్మ ఫలం, ప్రేమ 9 ఉన్నాయి. ఆ 9 నువ్వు కలిగి జీవిస్తే నీ ఆత్మ ఫలించిందని అర్థం. అంతేకాని వీటి మీద గురి పెట్టుకోకుండా, ఈ విశ్వాసాన్ని పెంచుకోకుండా యేసుప్రభువే నా దేవుడు, యేసుప్రభువే నా దేవుడు అన్నంత మాత్రాన అది విశ్వాసము కాదు. పరుగు పందెంలో నువ్వు ఓడిపోతావేమో ఒకసారి నిన్ను నువ్వు హెచ్చరించుకో. కొరింథీయులకు రాసిన 2 కొరింథీ 11లో ఉంటుంది, మనలను మనం విమర్శించుకునేలా తప్పించబడతామంట. ఇప్పుడు మనుషులంతా ఏముంది? ఇప్పుడు నేనున్నా, నీలో వేలెత్తి చూపిస్తా, నువ్వు నాలో వేలెత్తి చూపిస్తావు, కానీ నేను నన్నే వేలెత్తి చూపించుకుంటే తప్పించబడతామంట. నిన్ను నువ్వు విమర్శించుకుంటే తప్పించబడతామంట. ఈరోజు ప్రస్తుత లోకం ఎలా ఉంది? ఆడు తాగలేదా, నేను తాగితే తప్ప? అప్పుడు నరకానికి వెళ్ళాక వాడు తాగి నరకానికి వెళ్ళాడు, నేను వాడిని నమ్మి నేను నరకానికి వచ్చానని ఏడ్చే రోజులు రాబోతున్నాయి. పక్కనోళ్ళు ఏదో చేశారని వాళ్ళని చూసి మన విశ్వాసం పెంచుకోకూడదు. అందుకే పౌలు అంటున్నాడు, ఇంకెవ్వరి వైపు చూడొద్దు, యేసు వైపు గురి చూస్తూ వెళ్ళు. ఆయన ఎలా జీవించారు, ఆయన ఎలా క్షమించారు, ఆయన ఎలా ప్రేమించారు, తన జీవితంలో ప్రతి విషయంలో ఎవరి మీద ఆధారపడ్డారు? ఆయన తండ్రి చిత్తమే చేశారు. మరి నువ్వు ఎవరి చిత్తం చేస్తున్నావు? నువ్వు ఎవరిలాగా క్షమిస్తున్నావు? నువ్వు ఎవరిలాగా ప్రేమిస్తున్నావు? నువ్వు ఎవరిలాగా ఆరాధన చేస్తున్నావు అన్న ప్రశ్న మనకు లేనప్పుడు ఖచ్చితంగా మనం ఆయన ఎదుట తల దించుకునే రోజు రాబోతుంది. ఒకసారి అందరు పరిశుద్ధ గ్రంథాలు తీసి హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఒక్కసారి చూద్దాం. హెబ్రీ 2:3. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? పౌలు వేదనతో అడుగుతున్నాడు ఈ మాట సంఘాన్ని. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా? నువ్వు ఎలా క్షమింపబడ్డావో నీకు తెలియదు. రక్తము దేవుడు నీ కోసం చిందించారో నీకు అర్థం కావట్లా. ఎందుకు? మనం చూడలా, నమ్ముతున్నాం అంతే. యేసయ్య ఎంత త్యాగం చేశారు. ఆయన చేతిలో మేకులు కొట్టినప్పుడు ఆ నొప్పి నీకు తెలియదు. ఆయన కాళ్ళలో మేకులు కొట్టినప్పుడు ఆ బాధ మనకు తెలియలా. ఎర్రటి ఎండలో భూమికి ఆకాశం మధ్య సిలువలో వేలాడబడినప్పుడు ఆయన పొందిన బాధ నీకు నాకు రక్షణ ఇవ్వడం కోసం. ఆ బాధ మనకు తెలియదు కాబట్టి నిర్లక్ష్యం చేస్తున్నామండి ఈరోజు. నువ్వు నిర్లక్ష్యం చేయదు. అమ్మో నేను క్షమింపబడ్డానంటే నా కొరకు ఆయన శ్రమ పడ్డారు, నా కోసం ఆయన నిలువెల్లో నలిగిపోయి ఉన్నారు, ఆయనను బట్టే కదా. నేనేంటి ఇంత నిర్లక్ష్యం చేస్తున్నా? నువ్వు ఎలా క్షమింపబడ్డావో, నువ్వు ఎలా రక్షింపబడ్డావో, నువ్వు ఎలా నిత్య జీవానికి వారసుడయ్యావు. ఒక చెత్త కుప్పలో ఉండే వ్యక్తిని తీసుకొని వచ్చి రా ఈ దేశానికి నిన్ను ప్రధాని చేస్తామంటే ఆడికి ఎలా ఉంటుంది? ఎలా సాధ్యం ఇది? ఎలా సాధ్యం? అలాగే మట్టి మనిషి పాపముతో రోగాలతో శాపాలుతున్న మనిషిని పరలోక సింహాసనం మీద ఆయనతో పాటు కూర్చోబెట్టుకుంటానంటే చప్పట్లు కొడుతున్నాం, కానీ ఎలా వచ్చింది ఇది? దాని మూలాన్ని గుర్తు చేసుకోవాలి. అమ్మో ఇంత భయంకరమైన శిక్షను నా కోసం భరించారా? నేనేంటి ఈ రక్షణ ఆనందాన్ని అందరికీ చెప్పకుండా, ఈ రక్షణ ఆనందాన్ని అనుభవించకుండా నేనేంటి లోకానుసారంగా ఉద్యోగాల కోసం, ఇళ్ళ కోసము, డబ్బుల కోసము, బంగారం కోసము, సినిమాల కోసం నా జీవితాన్ని అంతా వ్యర్థపరుస్తున్నా అన్న ఆలోచన పుడుతుంది మన అందరిలో. ఏముందండి పేర్లు? మనకు ముందు ఇదే స్థలంలో ఏ రాజు ఉన్నాడో కూడా మనకు తెలియదు, ఎవరో చరిత్రకారులు చెప్తే కానీ తెలియదు. మరి ఏంటి ఆ పేరు ఏమైంది? ఒకప్పుడు ఇదే రాయలసీమ రత్నాలసీమ అంట, ఎవరికి తెలుసు? ఎవరికున్నాయి ఇప్పుడు రత్నాలు? మనందరికీ రత్నాలసీమ అని గొప్పలు చెప్పుకుంటాం, కానీ ఒక రత్నం మనకు ఎవరైనా ఇచ్చారా? ఇదిగో అప్పుడు రాయల వారు మీ ముత్తాతలు తీసుకొని ఎవరికైనా ఇచ్చారా? అవన్నీ పేరు చెప్పుకోవడానికే. కానీ 2000 సంవత్సరాల నుంచి ఒకటి మారు మ్రోగుతానే ఉంది. యేసయ్య నీ కోసం రక్తం కాచి ప్రాణం పెట్టారు, నీ స్థానంలో నీకు బదులుగా సిలువెక్కారు, నీ స్థానంలో నీకు బదులుగా కొరడా దెబ్బలు తిన్నారు, నీ స్థానంలో నీకు బదులుగా ఉమ్ము భరించారు. ఆయన స్థానము పరలోక సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టుకుంటారని 2000 సంవత్సరాల నుంచి
బూర ఊదబడుతున్నా నువ్వు ఆ మాటకు ఆలకిస్తున్నావా? ఆ మాటను గుండెల్లో నింపుకుంటున్నావా? ఇంకా విడిచిపెట్టలేదా? పరలోక రాజ్యానికి కేవలం మారు మనసు పొందిన వాళ్ళనే ఆయన పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తా అన్నారు. కేవలం మారు మనసు పొందిన వాళ్ళే. యేసుప్రభువుని నమ్ముకుంటే పరలోక రాజ్యం అని ఎక్కడ లేదు పరిశుద్ధ గ్రంథంలో. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ పొందితేనే. మేము ఎప్పుడో పొందేసామండి, బాప్తీసం తీసేసుకున్నామండి. బాప్తీసం కాదు నేను అనేది, పాపాన్ని ఒప్పుకున్నావా? సూపర్ 6 అని పెట్టారు సీఎం గారు. నాకు చంద్రబాబు చెప్పేసాను, నేను ఓటు వేసేసా, నాకు ఇచ్చేయండి అంటే ఒప్పుకోరు. నువ్వు క్వాలిఫై అవుతావు, ముందు నీ డాక్యుమెంట్స్ అన్ని పెట్టు అంటారు. నీ ఆధార్ కార్డు చూపి అంటారు. నా ఆధార్ కార్డు లేదండి, నాది కర్ణాటకలో ఉంది ఆధార్ కార్డు, కానీ నేను ఇక్కడ బిడ్డనే, సంబంధమే లేదు, వెళ్ళిపో అంటారు. మరి దేవుడు ఎదుట వచ్చి నా కోసం ఏసై బలైపోయానంటే నువ్వు ఒప్పుకున్నావా మారు మనసు పొంది? ఒకప్పుడు తాగుబోతున్న ప్రభా, నా తాగుబోతున్న వల్ల మీకు అన్యాయం చేశా, మిమ్మల్ని మోసం చేశా, ఇదిగో నా పాపాన్ని ఒప్పుకుంటున్నా, మీ రక్తంలో నన్ను కడగండి నన్ను అడుగుతేనే. అందుకు 1 యోహాను 1:9 ఉంది, మనము మన పాపములు ఒప్పుకొని ఎడల, ఒప్పుకుంటేనే. ఒప్పుకోకపోతే ఆ పాపం అలాగే నిలిచి ఉంటుంది. ఆయన నమ్మదగిన వారంట, ఒప్పుకుంటేనే. ఒప్పుకోకపోతే నమ్మదగిన వారు కాదంతే. నువ్వు ఎంత ఏడ్చినా ఏం చేసినా ఆయన చిత్తానికి విరుద్ధంగా పోరు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, రక్షణ పొందుకున్న నువ్వు నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రతిరోజు ఆ విశ్వాసం మీద కట్టబడుతూ, అమ్మో నేను ఈరోజు అనరాని మాట అన్నా, నా దేవుని పాదాలు పట్టుకుందాం అని ఒక పశ్చాత్తాపడుతున్నావా? ప్రతిరోజు పశ్చాత్తాపడేవాడు పరిశుద్ధపరచబడతా ఉంటాడంట. ఒకరోజు మహిమతో ఆయన దిగి వచ్చినప్పుడు పరిశుద్ధపరచబడిన వాళ్ళే మహిమలోకి వెళ్తారు, కానీ పేరుకు క్రైస్తవులుగా ఉన్నవారు ఎవరు మహిమలోకి వెళ్ళలేరండి. అది మహిమ. మీకు చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. సాధుడు సుందర్ సింగ్ గారు అని మంచి దైవసేవకులు, ఎంతమందికి తెలుసు? ఒక 100 సంవత్సరాల క్రితం దైవసేవకులు. ఆయన ఒకసారి ఇలా ఒక మీటింగ్ పెట్టి దేవుడు ప్రేమ స్వరూపి అని ప్రకటిస్తుంటే ఆ మీటింగ్కి వచ్చిన ఒక నాస్తికుడు వచ్చి అన్నాడంట, సైంటిస్టు, మీ దేవుడు ప్రేమ స్వరూప, మరి నరకాన్ని ఎందుకు పెట్టారు అంటే, లేదయ్యా మా కోసం కాదు, అది దురాత్మల కోసం, సాతాను గాని కోసం, మా కోసం కాదు, మా దేవుడు నమ్మదగిన దేవుడు అంటే, అంత లేదు, మీ దేవుడు అయితే ఎందుకు పెట్టారు, మిమ్మల్ని ఎందుకు తోసేస్తారు నరకానికి అన్నారంట. సరే ఆయన సైలెంట్గా వెళ్ళిపోయినారంటే, ఎంత చెప్పినా ఆయన విండు. ఎందుకు? నాస్తికులు ఏంటి, వాళ్ళు చెప్పిందే జరుగుతుంది. సో వెళ్ళిపోయినారంట. వెళ్ళిపోయినప్పుడు ఒకరోజు దర్శనం వచ్చిందంట సాధు సుందర్ సింగ్ గారికి. ఆ సైంటిస్టు పరలోకం ఎంట్రన్స్లో నిలబడుకున్నాడంట. ఈయన పరలోకం ఎంట్రన్స్లో ఉంటే అప్పుడు ఆ నాస్తికుడు అంట, చూసావా మీ దేవుడిని ఇప్పుడు కడిగి పడేస్తా, నన్ను చూసావా పరలోకంలో రానికపోతే అయిపోతాయంటే, పరలోకం గేటు తెరిచి అతను పట్టుకొని రండి అన్నారంట. ఈ నాస్తికుడు పరలోకంలోకి ఇలా అడుగు పెట్టాడంట. పెట్టగానే అంట ఇతను తన జీవితంలో చేసిన పాపములన్నీ, రహస్య పాపాలు చాలామంది చేస్తారండి, ఎప్పుడు బయటపడరు, పైటే బయటపడతారు, కానీ హృదయంలో చాలా చేస్తారు. అవన్నీ అంట ఒక స్క్రీన్ కనపడినట్టు కనపడుతున్నాయంట. అమ్మో నా పాపాలు ఏంటి అన్నీ కనపడుతున్నాయి, నేను ఇన్ని రోజులు విలువగా సూట్ వేసుకొని అందరి ముందు నేను ఎంత గొప్పని అనుకున్నా, అందరు చూసేస్తున్నారేంటని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక ఊబి కనపడుతుంది, అందులో దూకేశాడంట. అప్పుడు ఒక దేవదూత వచ్చి నవ్వుతా వచ్చి అంటుందంట, ఇతనేమో దేవుణ్ణి కడిగేస్తాను ప్రేమ లేదన్నారు, రమ్మని పిలిస్తే దేవదూతలు ఉండే పరిశుద్ధతలోకి అడుగు పెట్టలేకపోయినాడు, దేవదూతలు ఉన్న పరిశుద్ధతలో అడుగు పెట్టలేక పారిపోయినాడు. మరి దేవుణ్ణి వెళ్ళి కడుగుతారా? చూడండి, ఈరోజు అనేక మంది ఇదే మోసం చేసుకుంటారు. మేము పైకి బాగున్నాం, మమ్మల్ని ఎవ్వరు చూడట్లా. నేను అంటాను, మనుషుల్ని మెప్పించడానికి బతుకుతున్నావా? ఎంతకాలం బతుకుతావు? మోసం చేసుకుంటావు, నిన్ను మోసం చేసుకుంటున్నావు, పక్కన వాళ్ళకి ఏం తెలియకుండా బతికేస్తున్నావు అనుకుంటాం, కానీ నిన్ను నిరంతరము కన్ను దృష్టితో చూస్తున్న దేవుడు ప్రతిదీ రాస్తున్నారంట. ఇదిగో నువ్వు ఈ సమయంలో ఇలా ప్రవర్తించావు, ఇలా చేసావు, ఇలా మోసం చేసావు, ఇలా దుర్మార్గంగా ప్రవర్తించావు, ఇలా మోసకరంగా బతికావు. అతను కూడా అనుకున్నాడంట, నావి ఏవి దేవుడు చూడలా, నేను పైన అన్నీ చాలా హుందాగా బతికా, నా రహస్యంలో నా గదిలో చేసి ఉండే దేవుడికి ఏం తెలుసు అనుకున్నాడంట. స్క్రీన్ వేసి చూపించారంట అతనికి. అది దేవుని పరిశుద్ధత. మనం పరిశుద్ధత అంటే తలబట్టలు అనుకుంటాం, పరిశుద్ధత అంటే హృదయం అంతా కనపడిపోతుంది. సాతాను గాడిని కూడా అదే, వాడి హృదయం కనపడిందంట దేవునికి. ఎక్కడో వాడు నేను సభాపర్వతం మీదకి ఎక్కిపోదాం అనుకున్నాడు, కనపడేసరికి దేవుడు తోసిపడేశారు. ఇతను కూడా వెళ్ళి దూకేసి
అమ్మో నేను అక్కడ ఉండలేను, నాకు ఈ చీకటే కావాలి, నాది ఏది కనపడకూడదు అని చీకట్లో ఏడవడం మొదలు పెట్టారంట. కాబట్టి మనలో ఎంతమంది ఇలా మోసం చేసుకుంటున్నామండి. అన్నీ బాగున్నామండి, యేసయ్య పాదాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి. ఆయన పాదాలు పట్టుకో, నీ రహస్యంగా నువ్వు చేసిన పాపాలు ఒప్పుకో. అదే నువ్వు చూపించే విశ్వాసం. ఆయన క్షమిస్తారనే విశ్వాసం, ఆయన ఖచ్చితంగా నన్ను బాగు చేస్తారనే విశ్వాసము మనకు ఉంటే చాలు. దేవుడు ఖచ్చితంగా క్షమిస్తారండి. నా జీవిత సాక్షి చెప్తున్నాను, మా మినిస్ట్రీలో అందరు సాక్ష్యాలు ఇలాంటివే. అందరూ లోకంలో పాపంలో జీవించి వచ్చిన వాళ్ళమే, కానీ మా విశ్వాసం ఏంటంటే మనం మన పాపములు ఒప్పుకొన్నాడు ఆయన క్షమిస్తారు. నేనైతే క్రైస్తవుడిని, క్యాథలిక్ చర్చికి వెళ్ళేవాడిని. ఆ తర్వాత వేరే నేను పేర్లు చెప్పను కానీ చాలా సంఘాలు తిరిగిన వాడిని. నా జీవితం అంతా రోత జీవితమే. 7 సంవత్సరాల క్రితం నా దేవుడు పట్టుకున్నారు మా మినిస్ట్రీ ద్వారా. ఒకటే అన్నారు, నీ పాపము నన్ను ఏడిపించేస్తాను. అదేంటి ప్రభువా, మీరేంటి నన్ను పొగుడతారనుకున్నా? చిన్నతనం నుంచి, నా చిన్న వయసు 5వ క్లాస్ నుంచి నేను పరిచయం చేసేవాడిని పాస్టర్ల దగ్గర. వాళ్ళు షూలు మోసేవాడిని, వాళ్ళ పక్కన నిలబడి వాళ్ళకి దండాలు పెట్టేవాడిని, వాళ్ళు బైబిల్లో మోసేవాడిని, ఎక్కడ మీటింగ్లు ఉందంటే గృహ కూడికలు ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని. అన్నీ చేసే ప్రభా, పొగుడతారనుకున్నా? ఏంటి పొగిడేది? నీ రోత జీవితం నేను చూడలేదు అనుకుంటున్నావా? నువ్వు పైకి మనుషులు కనపడేలా బాగా పరిచర్యలు చేసావు, కానీ నువ్వు పరిచర్య చేసి ఇంటికి వెళ్ళి చేసావు చూడు దుర్మార్గమైన పనులు. నీ హృదయంలో నీచంగా ఆలోచించావు చూడు. ఏడుస్తున్నా నిన్ను బట్టి అన్నప్పుడు ఇంకా చాలు, నా రహస్య పాపాన్ని ఇంకా దాచిపెట్టుకోలేనని ఆయన పాదాల బట్టి నేను ఏడ్చినప్పుడు అప్పుడు దొరికిందండి. ఇది నా విశ్వాసం అనుకున్నా. నేను నా దేవుడు చెప్పిన విశ్వాసం ఇదే. నీ పాపాన్ని ఒప్పుకో, దాచుకోవద్దు. అతిక్రమలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు బైబిల్ సెలవిస్తున్నా. సాధనగాడు దాచిపెట్టుకో. మనుషుల కోసం కాదు బతికేది మనం, దేవుని కోసం. క్రైస్తవ విశ్వాసంలో చెప్పేది ఏంటంటే దేవుని కోసం బ్రతుకు. ఆయన చూస్తున్నారని, పాపం చేస్తే శిక్షిస్తారని, ఆయన మాట వింటే 1000 తరాలు కరుణిస్తారని, ఆయన వైపు చూస్తూనే మనం బ్రతకాలి. ఆయన వైపు చూస్తూనే బ్రతకాలి. క్రైస్తవంలోకి వచ్చి మళ్ళీ లోకానుసారంగా ఆయన ఇలా చెప్పారు, ఈయన ఇలా చెప్పారు, నేను అలా బతుకుతాను, నేను ఇలా బతుకుతానని బతుకుతే రేపు ఆయన ఎదుట మాత్రం తల దించుకుంటాం. కాబట్టి దయచేసి నా కోసం ఈ మాటలు విన్న నువ్వు, నీ విశ్వాసం ఏంటి? ఇప్పటికైనా కళ్ళు మూసుకొని నువ్వు పాపాన్ని దాచిపెట్టుకుంటే నీ విశ్వాసం కరెక్ట్ అయింది కాదు. యేసయ్య దగ్గరికి ఎవరు వచ్చినా తమ పాపాన్ని విడిచిపెట్టాలి, తమ చెడు నడతలను విడిచిపెట్టాలి, తమ హృదయానికి పట్టిన ప్రతి రోగమును ఆయన పాదాల దగ్గర కడుక్కోవాలి. దేవుడు మీ అందరినీ క్షమించును గాక.